సాహో సినిమాతో సౌత్కు పరిచయమైన శ్రద్ధా కపూర్ అందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా కొనసాగుతున్న శ్రద్ధ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోల్లో స్పైసీ అవతారంలో చాలా స్టైలిష్గా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. వైట్ కలర్ ఉలెన్ టాప్, బ్లాక్ లెదర్ షార్ట్స్తో బూట్లు ధరించి చాలా హాట్గా కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 12న విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో 56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రంలో బాలయ్య స్టైల్ యాక్షన్, బాబీ స్టైల్ మేకింగ్, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఉర్రూ తొలగించాయి. సినిమా హిట్ కావడంతో హిందీ సహా ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. థియేటర్స్లో మంచి వసూళ్లు సాధించి 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. మాస్ ఆడియన్స్ను ఉర్రూ తొలగించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మొదట ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ ఉంటుందని వార్తలొచ్చినా అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం నుంచి డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోందట. దీంతో పాటు బాలయ్య అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉండబోతోందని టాక్. థియేటర్ వర్షన్లో లేని కొన్ని అనుబంధ సన్నివేశాలు, ఓ ప్రత్యేక గీతం ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నాయట. పట్టా సినిమాతో డైరెక్టర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత స్టార్ హీరోస్తో వరుస సినిమాలను చేసుకుంటూ వారితో కామెడీ పండిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేసి సూపర్ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. టాలీవుడ్లో ఇప్పటివరకు ఫ్లాప్ రుచి చూడని డైరెక్టర్గా రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఉన్నారు. తాజాగా సంక్రాంతికి వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్టైనర్ను చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనిల్ రావిపూడి వచ్చారు. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే ఛాన్స్ ఉంటే ఏ హీరోయిన్గా పుట్టాలనుకుంటున్నారని అనిల్ను అడగ్గా అప్పటి జనరేషన్లో అయితే శ్రీదేవిలాగా అని, ఇప్పుడైతే తమన్నాలాగా పుట్టాలని కోరుకుంటున్నట్టు అనిల్ సమాధానం చెప్పడంతో అనిల్కు ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే ఎంతో ఇష్టమని తేలిపోయింది. ఇక అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.